యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పెళ్ళైతే మెల్లగా మారతాడ్లే అన్న చిన్న ఆశరా ఈ చిన్నమ్మది. ఆ మిథున అలా అవటానికి మేమేమన్నా కారణమా? తనే ఆవేశపడింది, అనర్థం నెత్తినేసుకుంది. అవునా కాదా? అన్నతమ్ములిద్దరూ అక్క చెల్లెళ్ళని చేసుకుంటున్నారు, అరమరికలు లేకుండా కలిసుంటారు అని నేను చాలా సంతోషపడ్డాన్రా. కానీ దురదృష్టం ఎదురైంది. ఆ పిల్ల జైలు పాలైంది. సినిమా మిథున జైలు నుంచి వచ్చేసింది కదా. శేఖర్ బెయిల్ మీదొచ్చింది ఉండదుగా. పోనీ పెళ్ళాపితే ఎప్పుడొస్తుందో తెలీదు. నేనేం బలవంతంగా మీ అన్నయ్య పెళ్లి చేయడం లేదురా. వాడి మొహంలో నవ్వు చూడాలని నా మనసు చంపుకుని చెయ్యాల్సి వస్తోంది. అవునా సినిమా? లేకపోతే ఆ మినిస్టరు ఆయన కూతురు వాళ్ళేమైనా పెద్ద దేవతలా? రే, నువ్వంటే వాడికి ప్రాణంరా. నీకు వాడి మీద ప్రేమ లేదా? అదేంటి సినిమా, నా కన్నయ్య అంటే సత్యంత పానం. అయితే వాడి కోసం నువ్వేం చేస్తున్నావురా? నన్నేం చేయమంటావు సినిమా? అదే నేను చెప్పాలా? నీకేం ఆలోచన రాలేదా? లేచినమ్మా, నేనొక్కదాన్నే ఏదో బలవంతంగా తారక్కి ఆ చరిత్రతో ముడిపెడుతున్నట్టు అందరూ అనుకుంటున్నారు. వాడి సంతోషం కోసమని ఎవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. అంతా నా కర్మ. అయ్యో సినిమా, నువ్విట్ట బాధపడకు సినిమా, నేను చూసి తట్టుకోలేను. నేను తారక్ బాధపడద్దు అంటే నువ్వొక్క పని చెయ్యాలి. చెప్పు సినిమా, నువ్వేం చెప్పినా చిటికీలో చేసేస్తా. నిజంగా చేస్తావా? నా కోసం కాకపోయినా మీ అన్నయ్య కోసమైనా చేయరా. అయ్యో సినిమా, ఇద్దరి కోసం చేస్తాను. అసలు పనేందో చెప్పు. ఏం లేదురా, మీ పెళ్ళైన తర్వాత తారక్ పెళ్ళి అని అనుకున్నాం కదా. నువ్వు వైష్ణవి వాడి పక్క నుండి వాడి పెళ్లి చేస్తారు అని వాడు చాలా సంతోషపడ్డాడు. అమ్మాయి మారినా పెళ్ళి వాడిదే కదా. నీ భార్య వైష్ణవే కదా. మీరు పక్క నుండి ఇప్పుడు జరగబోయే పెళ్లిని జరిపిస్తే వాడి ఆశ నెరవేరుతుంది కదా. నా పెళ్లి మీకు ఇష్టమేనని కాస్త మనసు కష్టపెట్టుకోవడం మాంతాడు కదా. ఒక్కసారి ఆలోచించు. నీకు వైష్ణవికి వాడి పెళ్లి ఇష్టం లేదని చాలా బాధపడుతున్నాడని నాకు అనిపిస్తోంది శేఖర్. నువ్వు లేకుండా పెళ్లి జరిగితే వాడలా జీవితాంతం అలాగే బాధపడుతూ ఉంటాడు. నువ్వే చెయ్యాలి నాన్న. వైష్ణవిని ఒప్పించి మీరిద్దరూ పక్క నుండి వాడి పెళ్లి జరిపించండ్రా. చిన్నవాడివైనా తారక్ కోసం నీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో సినిమా వద్దు, నేను వెళ్తాను. బుల్లెమ్మను ఒప్పించి నేను ఇంటికి తీసుకొస్తాను. నువ్విట్టా బాధపడుకో, నేను చూడలేను. అన్నయ్య ఆనందమే మన అందరి ఆనందం. చాలరా, నీ మాటకి కొండంత ధైర్యం వచ్చింది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నేను తారక్కి నచ్చజెప్తాను. అటాకి సినిమా, నువ్వేం కంగారు పడుకో, ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటాగా. అది రాదు. నువ్వు అలగటమే కదా నాకు కావలసింది. దాన్ని కోడలిగా రానివ్వను, దాని చెల్లెల్ని బయటకి రానివ్వను.
వైష్ణవి వెళ్ళిన పని ఏమైందో ఏమో. తనకేదైనా ఆధారం దొరికిందో లేదో. ఏంటో పాపం, దాంది ఒంటరి పోరాటం అయింది. తోడుగా వెళదాము అంటే మీ ఆరోగ్యం బాగోలేదు. మీరా వెళ్ళలేని పరిస్థితి. ఏం చేస్తుందో, ఎంత తిప్పలు పడుతోందో ఏంటో. వైషుకి ఏదైనా ఆధారం దొరికితే బాగుండు. అసలు నిన్ను ఏంటండి మీరు? అయిందేదో అయింది. అది పాపం వైషు కోసమే కదా. దాని జీవితం బాగుండాలని ఇది, దీనికోసం అది. వీళ్ళ ప్రేమల మీద ఎవరి దిష్టో పడిందని అనిపిస్తోంది. ఎలాగోలాగా ఈ కేసు నుంచి బయటపడితే తప్ప మనం ప్రశాంతంగా బతకలేమండి. వైష్ణవి ఏదో ఓ ఆధారం సాధించుకునే వస్తుంది. అమ్మా, వెళ్ళిన పని ఏమైందమ్మా? ఏదైనా ఆధారం దొరికిందా? దారి చూపించాడా అమ్మా దేవుడు? ఏమ్మా వైషు, మిథున బయటపడే మార్గం లేనట్టేనా అమ్మా? ఏంటి నాన్న అలా అంటారు? ఇవాళ కాకపోతే రేపు ఖచ్చితంగా దొరికి తీరుతుంది. మంచి వాళ్ళకి మనుషులు అన్యాయం చేయొచ్చు, కానీ దేవుడు అస్సలు అన్యాయం చేయడు. నా మిథునకి ఏ పాపం కూడా తెలియదు. మనం ఎవ్వరికీ ఎన్నడూ ఎలాంటి కీడు తలపెట్టలేదు. అలాంటప్పుడు దేవుడు మిథునకి శిక్ష ఎందుకు పడేలా చేస్తాడు నాన్న? భయపడకండి నాన్న, తప్పకుండా దారి దొరికి తీరుతుంది. ఒకసారి నిన్ను కలిసి మాట్లాడాలనుంది. బులిమా, నేనే మీ ఇంటికి వచ్చానా? ఇంటికొస్తే తను సంతోషపడచ్చు, కానీ మిథున తారక్ని తలుచుకుని బాధపడుతుంది. అలా అని శేఖర్ గారిని బాధ పెట్టడం భావ్యం కాదు. అమ్మ వైషు, పాపం కలుద్దామని చెప్పవే. మాట్లాడాలని ఆరాటపడుతున్నారు కదా అల్లుడు గారు. అమ్మా, ఎంతగానో ప్రేమించిన మనిషి అంత తెలియని స్థితిలో ఉండి కూడా నీ పిలుపుతో స్పృహలోకి వచ్చిన మనిషి. అతని ప్రేమని మేము అర్థం చేసుకోగలమమ్మా. మాట్లాడటం కుదరదని అతన్ని బాధ పెట్టకమ్మా. బులిమా, బులిమా, శేఖర్ గారు, ఏంది బులిమా? ఈ నేను మాట్లాడుతుంటే మాట్లాడకుండా ఉండిపోయావు. మనం ఎక్కడ కలుద్దామా అని ఆలోచిస్తున్నాను. మీరెక్కడికి వచ్చేయండి, మాట్లాడదాం. థ్యాంక్ యూ బులిమా. అంతా నా మూలంగానే బాధపడాల్సి వస్తుంది. అందరినీ ఏడిపిస్తున్న పాపం తగిలేలా ఉంది.
కదా, పారాని ఆరకుండానే నా వెంట పరిగెత్తుకొచ్చి తన సంతోషాన్ని దూరం చేసుకుంది. అమ్మా నాన్నలకి మనశ్శాంతి నా మూలంగానే కరువైంది. అందరి కన్నీళ్ళకి కారణం నేనే. నిజం తేలే వరకు నేను మౌనంగా ఉన్నా సరిపోయేది. కానీ వైషు ఇబ్బందుల్లో పడుతుందేమోనని, వైషు చేసుంటుందేమోనని తప్పుగా ఊహించి అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టాను. పాపం శేఖర్ గారు వైషు ఒక్కసారి మాట్లాడాలని ఎంత ఆరాటపడుతున్నారు. కట్టుకున్న భార్యని తను ప్రాధేయపడాల్సిన పరిస్థితి తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ప్రేమే కదా ఎన్ని కష్టాలకి కారణం. దక్కితే ఎంత మధురమో, దూరమైతే అంత నరకం. మొదటిసారి నువ్వు నా బండి మీద వచ్చినప్పుడు ఓడిన నీ కోట్ పడ్డ, ఇది ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు నీ గుర్తుగా తీసుకున్నది. ఆ రోజు రెస్టారెంట్లో మన ప్రేమకి గుర్తుగా నాకు దొరికింది. పలకరింపులో పులకరింపువై నా మనసులో నిలిచిపోయావు. నీ స్పర్శతో వేణువుగా మలిచి నన్ను గానాన్ని చేశావు. పాపల్లో రూపానివై నా చూపుల్లో వెలుగువయ్యావు. ఎన్ని ఊహలు, ఎన్ని పూసులు, ఎన్ని ఆశలు, ఎన్ని బాసలు. ఈ కన్నీళ్ళే నా ప్రేమకు బహుమానం. చంద్రుడు జారే చూపుల్లోనే చీకటి చేరే వలపులు చిలికిన చినుకులు చివరికి ఎదపై పిడుగై పడుతుంటే అడుగడుగున కనులకు కనబడు కలలే కరిగిన క్షణమిది. జీవితకాలం నీ చెయ్యి వీడనని ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా అనుకున్న తారక్, నా చెయ్యి బదులును అన్న తారక్, నాది చరామి అనాల్సిన తారక్ నాకు దక్కకుండా నాకు దుఃఖం మిగిల్చి మరొకరి చెయ్యి అందుకోబోతుంటే నాకు భరించే శక్తి లేదు. అలాంటి బతుకు మీద ఆశ లేదు. ఈ నరకం కన్నా మరో నరకం ఉంది అంటే అదే నయం అనిపిస్తోంది. ఈ జనంలో మనం కలవమా? విధి మనల్ని ఇంత దారుణంగా విడదీస్తుందా? విషాదమే ముగింప? ఇదేనా ప్రేమ? ఇదేనా దాని ప్రతిఫలం? మీరెలా మారిపోగలరు, మీరెలా మర్చిపోగలరో తెలియదు. కానీ
నేను మాత్రం మర్చిపోలేను. విసిరిన పూలలా మిగలలేను. కుమిలిపోవటం కన్నా ఈ లోకం నుంచి తొలగిపోవటమే కరెక్ట్ అనిపిస్తోంది. ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే నిన్నిటా చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది బుల్లెమ్మ. రా బుల్లెమ్మ, అందరం కలిసి ప్రయత్నం చేద్దామంటే నువ్వు కాదంటావు. నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడతా ఉంటే నాకు జాలేస్తా ఉంది బుల్లెమ్మ. నేను తోడుగా రానా అంటే వద్దండి అని అంటావు. వచ్చినా నీ అంత తెలివిగా నేను నడుచుకోలేనని ఆగాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు బుల్లెమ్మ, నీ కష్టం నేను చూడలేకపోతున్నాను. నన్ను ఇష్టపడి కట్టుకున్నారు. మీకు ఈ కష్టాలు అంటగట్టడం ఎందుకు అని వద్దంటున్నాను. ప్లీజ్, అంతే. నేను అర్థం చేసుకున్నాను, కానీ లోకం వేరేలా అనుకుంటుంది కదా. మీరు అర్థం చేసుకుంటే నాకు చాలండి. ఈ లోకంతో నాకు అస్సలు పనిలేదు. నువ్వు లేకపోతే నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు బుల్లెమ్మ. సమస్య తీరేదాకా తప్పదండి. ఇప్పుడు అక్కడ అన్నయ్య పెళ్ళి అంటున్నారు. నా భార్యగా నువ్వు నా పక్కన ఉండకపోతే ఎట్టా బుల్లెమ్మ? పెళ్ళైన తర్వాత నా పక్కన ఉండకపోవడం ఏంటి, కోడలిగా రాకపోవడం ఏంటి అని నలుగురు మా వాళ్ళని అడగరా? అత్తయ్య గారు, అమ్మమ్మ గారు సమాధానం చెప్పగలరులేండి. బుల్లెమ్మ, నీకెట్టా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం అండి? మనం పెళ్లిలో అన్నయ్య పక్కన లేకపోతే అన్నయ్య బాధపడతాడనే విషయం. ఎలా ఉండగలనండి? ఎంతగానో ప్రేమించి తీరా పెళ్లికి ముందు పాపం అది నా కోసం నేరం నెత్తిన వేసుకుని జైలుకు వెళితే ఎలా నేను మీ అన్నయ్య పెళ్లిలో మీ పక్కన ఉండగలను? నా చెల్లెలి స్థానంలో వేరే అమ్మాయి కూర్చుంటూ ఉంటే నేనెలా భరించగలను? ఎలా సంతోషంగా అక్కడ నిలబడగలను? నాకు అన్నయ్య అంటే ప్రాణం. తనకు నేనంటే ఎంతో ప్రేమ నీకు తెలుసు కదా. నాకు నా చెల్లెలంటే ప్రేమే కదా, దానికి నేనంటే ప్రాణమే కదా. అందుకేగా అది ఇవాళ అలాంటి పరిస్థితుల్లో ఉండి నరకం అనుభవిస్తుంది. అది బయటికి వచ్చేదాకా నేను ఎలా రాగలను? మిథున ఎప్పుడు బయటికి వస్తుందో తెలీదు. హత్య తనే చేశానని చెప్పింది. నువ్వు ఎలా బయటికి తేగలవు? కాస్త అర్థం ఎలా చెప్పు బుల్లెమ్మా. అన్నది కాని చెయ్యలేదు కదా. దాన్ని కోర్టు వాళ్ళు నమ్మాలి కదా. ఏదో ఒక దారి దొరుకుతుంది అనే నమ్మకం నాకుంది. మరి మా అన్నయ్య సంతోషంగా పెళ్లి చేసుకునే దారిది. బుల్లెమ్మా, ఇంకొక్కసారి ఆలోచించు. బుల్లెమ్మా, బుల్లెమ్మా, నా కోసం నువ్వు రా. ఇద్దరం కలిసే వస్తాం. ఒంటరిగా ఆ ఇంటికి రాలేనని ఆ రోజే చెప్పాను కదా. నీ మాటే గాని నా మాట అసలు వినవా? నువ్వు మా అన్నయ్య కోసం రాలేవా? దాన్ని నరకంలో వదిలేసి నేను రాలేనండి. వచ్చి దాన్ని ఇంకా బాధ పెట్టలేను. కాస్త పెద్ద మనసుతో ఆలోచించి మీరే అర్థం చేసుకోండి ప్లీజ్. నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ అర్థం చేసుకోమంటావేంది? అది కాదు. ఇంకేం మాట్లాడకు బుల్లమ్మ. నువ్వు నీ చెల్లెలి గురించి ఆలోచిస్తున్నావు గానీ మా అన్నయ్య గురించి ఆలోచించడం లేదు. నా గురించి నువ్వు అస్సలు ఆలోచించట్లేదు. చెల్లెలు రాందే నువ్వు ఆ ఇంటికి రాను అని చెప్పడం నీకేమన్నా న్యాయంగా ఉందా? దాని పరిస్థితి తెలిసి ఇలా ఎలా అంటున్నారండి? నా పరిస్థితి నీకు తెలియట్లేదు కదా. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు కదా. అసలు బయటికి వస్తుందో రాదో తెలియని చెల్లెలి కోసం నా మాట నువ్వు కాదన్నవేంటి? సూటిగా ఒక మాట చెప్పు బుల్లెమ్మా. నీకు నేనెక్కువ, నీ చెల్లెలు ఎక్కువ? ఇద్దరూ కావలసిన వాళ్ళేనండి. నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. మీరు ప్రాణమైతే
అది నా శ్వాస. ఏది లేకపోయినా ఈ జీవితం నిలవదండి. ఈ డొంక తిరుగుడు మాటలన్నీ నాకొద్దు. నేనా తనా తేల్చి నువ్విప్పుడే చెప్పు. చెప్పటం చాలా కష్టమండి. అయితే అర్థం చేసుకోవడం కూడా కష్టమే బుల్లెమ్మ. నువ్వు వచ్చి అన్నయ్య పెళ్లిలో నా పక్కన నా భార్యగా నిలబడతావా లేదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని వదిలి నేను రాలేనండి. నా సాయం దానికి చాలా అవసరం. దాన్ని వదిలేసి వస్తే దాని జీవితం అంధకారం అవుతుంది. రాకపోతే నేను అవమానపడాల్సి వస్తుంది. నీకు నాకన్నా నీ చెల్లెలే ముఖ్యమైనప్పుడు నిన్ను బతిమిలాడ్డం నా పిచ్చితనం అవుతుంది. నువ్వు నన్ను కాదనుకున్నప్పుడు నీకోసం పాకులాడేంత వెర్రివాణ్ణి కాను.